హాయ్ హలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ చికెన్ కర్రీ అండి. మీరు ఎక్కడికో వెళ్ళి ధాబాలో తినాల్సిన అవసరం లేదండి. ధాబా టేస్ట్తోనే ఇంట్లోనే కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ముందుగా దీనికోసం ఒక పాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కారం తక్కువ ఉంది అంటే ఒక 7-8 వేసుకున్నా పర్లేదు, కారం ఎక్కువ ఉందంటే ఒక 4 అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. నేను ముందుగానే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, శుభ్రం కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ చికెన్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చికెన్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పీసెస్ చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా రావాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ రావాలి కాబట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, వాటర్ మొత్తం వచ్చేసింది. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ ఉన్న టైంలోనే టమాటా వేసేయాలి. ఎందుకంటే ఆ వాటర్ టమాటా 2 ఒకటేసారి ఉడికిపోవాలి కాబట్టి. మీడియం సైజ్ టమాటాలు 3 చాపర్లో వేసుకొని చాప్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు మొత్తం వేసేసిన తర్వాత కాస్త ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా రెగ్యులర్గా ఆయిల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేస్తామంటే చికెన్లో వచ్చిన వాటరు, టమాటా జ్యూస్ అవన్నీ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ ఏం లేకుండా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. పసుపు స్మెల్ కానీ అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఎట్లాంటి పచ్చివాసన రాకుండా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా అది ఉడికే టైంలో మనం మసాలా రెడీ చేసుకుందామండి. ఒక 7-8 కాజు, ఎండు కొబ్బరి, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోవాలి, పౌడర్ లాగా కాకుండా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయిందండి. అంటే పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా చక్కగా ఉడికిపోయింది. ఈ టైంలో కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి. పెరుగు మాత్రం టేస్ట్ కోసం వేసుకోవాలి, ఎందుకంటే టమాటా మనం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. ఢాబాలో టమాటా ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టమాటా కొంచెం ఎక్కువగానే వేసి వండుతారు. కొద్దిగా పెరుగు వేసుకున్న తర్వాత అది కొంచెం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారపొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కారపొడి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. అండ్ మరీ ఎక్కువ కూడా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసేసుకోవాలి. ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, కాజు, ఎండు కొబ్బరి మసాలా, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. డాబా స్టైల్ అన్నం కాబట్టి ఈ మసాలాతోనే ఆ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎందుకంటే మన మసాలాలన్నీ ఉడికిపోవాలి కాబట్టి. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆ వాటర్ లేకుండా మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. పరోటాలకు కానీ, రోటీలోకి కానీ, రుమాల్ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారా, మొత్తం ఆ వాటర్ ఏం లేకుండా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిందండి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ధాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కడికో వెళ్ళి తినాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే ఫ్యామిలీతో హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు, అంత బాగుంటుంది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.